బ్లాక్ మ్యాజిక్ ఆధ్యాత్మిక థీమ్లతో ఒక ఇండోనేషియన్ హర్రర్ సినిమా ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఇండోనేషియాలో అత్యధిక వసూలు సాధించిన హర్రర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీని ఫోక్ హర్రర్ సస్పెన్స్ తో అభిమానులకి స్పైస్ చిల్లింగ్ థ్రిల్ ని అందిస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 187,000 వ్యూస్ తో రికార్డు సృష్టించింది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీ అనే యువతి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. తన తండ్రి చికిత్స కోసం ఆత్మోజ కుటుంబం నుండి భారీ మొత్తంతో ఉద్యోగ ఆఫర్ ను అందుకుంటుంది. ఎందుకంటే ఆమె ఫ్రైడే క్లీవెన్ రోజున జన్మించింది. ఆ రోజు బ్లాక్ మ్యాజిక్ ప్రత్యేకమైనది. ఎర్నా దీని అనే యువతులు కలిసి ఆమెను అడవిలోని ఒక గుడిసెకు తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళు కార్సా ఆత్మోజో మనవరాలు డేలాను సంరక్షించాల్సి ఉంటుంది. ఆమె సేవు డీనో బ్లాక్ మ్యాజిక్ శాపంతో స్పృహలో లేకుండా ఉంటుంది. ఈ శాపంతో 1000 రోజులు స్పృహ లేకుండా ఉంటారు. ఇప్పుడు శ్రీ డేలాను పవిత్ర జలంతో స్నానం చేయించాలి. ఆడియో క్యాసెట్ లో రికార్డు చేయబడిన కఠినమైన ఆచార నియమాలను పాటించాలి. కార్సా శ్రీ జుట్టు తీసుకుని ఆమె రక్తంతో కలిపి శ్రీ మణికట్టుపై ఒక గుర్తును పెడుతుంది. ఇది ఆమెను ఈ శాపంతో ముడిపడేలా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆచరించే ఆచారం విఫలమైతే 1000వ రోజు నాటికి శ్రీ, ఎర్నా దీని, డేలా కూడా మరణిస్తారు. డేలా శరీరంలోని దయ్యం ఆమెను 1000 రోజుల పాటు కబలిస్తుంది. ఆమెను రక్షించడానికి శ్రీ, ఎర్నా దీని 1000వ రోజున అప్సైడ్ డౌన్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎర్నా దీని భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక మాయా శక్తి వారిని గుడిసెలో బంధిస్తుంది. శ్రీని కూడా భయంకరమైన కలలో శబ్దాలు భయపడతాయి. ఇక శ్రీ ధైర్యంగా అప్సైడ్ డౌన్ లోకి ప్రవేశించి డేలను రక్షిస్తుంది. కానీ ఎర్నా దీని చనిపోతారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఇంతకీ డేలా శరీరంలో ఉన్న దయ్యం ఎవరు, ఎందుకు శాపానికి గురైంది, క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఇండోనేషియన్ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. మూవీ పేరు వచ్చేసి సేవు డీనో. 2023లో విడుదలైన ఇండోనేషియన్ హర్రర్ చిత్రం. 121 నిమిషాల రన్ టైమ్ తో IMDb 6.0/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. ఓకే, రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.